ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు పేరే ప్రయత్నం చేయకు. నేను అడుగుతున్నా, నా మీద నిన్న చూపించండు ఓ పెద్ద జాబితా, ఒక 4 రోజులు 5 రోజులు ఓ జాబితా తీసుకొచ్చిండు. ఈడీ కేసులు ఉన్న మీద కొత్త మాపు అయితే ఇవి మాపు కావు. అయినా నేను అడుగుతున్నా, నా మీద ఏ భూకుంభకం అని చెప్పిండు. మా మేడం ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. అసలు ఏమాత్రం సిగ్గున్నా చచ్చిపోవాలి అన్న మాట. రా, దమ్ముంటే పోలీసులు లేకుండా రా, గుండాలు లేకుండా రా, నువ్వు రా, నేను వస్తా. 3 రోజుల ప్రజానికంతో మీటింగ్ పెడదాం. నీ తప్పైతే నువ్వే ముక్కునేది కాకు, నా తప్పైతే నన్నే ముక్కునేది తాకుతా. నీకు దమ్ముంటే నీ కలెక్టర్ లేడా, నీ చీఫ్ సెక్రటరీ లేడా, నీ ఎస్పీ లేరా, నీ సిస్టమ్ లేడా, నీ ఎక్కడ పోయింది ధరణి? నీ ధరణిలో ఇచ్చిన పాస్ పుస్తకాలని, నీ ధరణిలో ఇచ్చిన పహానీలని, నీ ధరణిలో వచ్చినటువంటి రికార్డ్స్ కూడా నువ్వు అపాసం చేస్తున్నావు అంటే నువ్వు ఇంత మూర్ఖుడు పోయి దౌర్భాగ్యుడు పోయి అర్థమవుతాను. పిచ్చి వేష. నేను అడుగుతున్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులకు అడుగుతున్నా, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఎంపీని అడుగుతున్నా. 2 చేతులు జోడించి నాకు సంబంధమైన మనిషి లేడు. నేను 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నా. నేను వాళ్ళతో సత్యం. ఇది ఈయన మాట్లాడే భాష, వీరు మాట్లాడే తీరు ప్రశంసనీయంగా ఉందా? గుండెలు మీరు చేసుకొని చెప్పండి. మీరు చెప్పేంత ధైర్యం చేయని నాకు తెలుసు, మీరు చేయని నాకు తెలుసు. కానీ ఆలోచన చేయండి. మీరు మాట్లాడితే మా మీద సోషల్ మీడియా ఒక 1000 మందిని హైర్ చేసుకొని జీతాలు ఇచ్చి నువ్వు సోషల్ మీడియా పెట్టుతావు. కానీ తెలంగాణ ప్రజలు ఆ 1000 మంది జీతగాళ్ళ మీద ఫైట్ చేస్తాను మా వాళ్ళు. నువ్వు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్లకు కింద వచ్చే కామెంట్స్ చూస్తే సిగ్గుపడాలి. నాలాంటి అయితే రాజకీయాలకు ఉండబోతున్నాను. కామెంట్ చూడండి, టీవీలో కూడా వారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే కామెంట్ చూడండి, ఎంత బాధగా అనిపిస్తావు. ఏమనుకుంటాను తెలంగాణ గీనకైనా మనం ఓట్లేసింది, అయ్యో ఆయన నమ్మింది గిన్నెనా, అయ్యో ఆయన ఉద్యమ నాయకుడు అని చెప్పి కీర్తించి గిన్నెనా, అసలు ఈ రంగుకి ఇప్పుడు బయటపడవా చి అని చెప్పి అంటారు. ఎప్పుడు ఎన్నికలు నేను అంటాడు, దమ్ముంటే డేట్ ప్రకటించు. అంటే డేట్ ప్రకటించేది నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తా. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయి. 2014లో నీకు 2009 ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చిండు. నీకు పాలించే సత్తా లేక, ధైర్యం లేక పారిపోయి 6 నెలలు ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు. ఆనాడు మస్క కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు. ఇవాళ అడుగుతున్నా నేను, రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు, రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది. దమ్ముంటే నేనే అమిత్ షా గారు వచ్చిపోయింది. अरे डिजाल्व करो कभी भी, हम तैयार है, हम लड़ने के लिए तैयार है केसीआर అని చెప్పాడు మా అమిత్ షా గారు. అందుకని దమ్ముంటే దాన్ని రిజాల్వ్ చేయి. ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు. అంతకుముందు రద్దు చేసిన పెట్టలేదా? డిసెంబర్లో ఏప్రిల్ ఎన్నికలు 2014 డిసెంబర్లో పెట్టిండ్రు, వెంటనే పెడతారు. మాత్రం తెలియదా? వీటిని నవ్వుకుంటా, ఇతరులను కించపరచుకుంటా, ఇతర పెద్దలను విమర్శించడం నువ్వు మీద పెద్దలు అన్నట్టుగా ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మేము అనుకున్న ప్రెస్ మీట్ పెడితే వరదలలో కొట్టుకుపోయిన పశువులు కావచ్చు, మునిగిపోయిన ఇల్లు కావచ్చు, కూలిపోతున్న పాత గోడలు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నేను అనుకున్నా. కానీ నీకు లేస్తే పడుకుంటే ప్రజలు కాదు, ప్రజల దుఃఖం కాదు, ప్రజల బాధలు కాదు, లేస్తే పడుకుంటే నీ కుర్చీ, నీ అధికారం కావాలి తప్ప అధికారంలో కూడా బతకలేవు. నువ్వు అధికారంలో కూడా బతకలేవు ఇవాళ. అందుకే నువ్వు ఏదో పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేను ఫైనాన్స్ మంత్రిని, దాని గురించి చెప్తా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఏంది, ఆదిలాబాద్ ఏంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ యూపీ ఏంది, తెలంగాణ ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, హైదరాబాద్ ఇన్కమ్ ఎంత, రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్కమ్ ఎంత, అసలు నీకు తెలుసా ఎంత బాగుందంటే? ఈ మధ్య కొంచెం చెప్పాలి. సంపద కొదలేని చెప్తున్నావు కదా, సంపదకి కొదలేని రాష్ట్రం తెలంగాణ చెప్తున్నావు. నేను అడుగుతున్నా, మొన్న ఒకసారి కాదు తన నియోజకవర్గంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల సంగతి చెప్తున్నా. ఆ ఊరి పేరు మరకు. తన ఫామ్ హౌస్లో ఉన్న మరకు, తన ఫామ్ హౌస్ పక్కన ఉన్న మరకులో
అంతకుముందు 1.75 లక్షల రూపాయలు ఎకరానికి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 1.75 lakhs. సంవత్సరం క్రితం అది 3 lakhs అయింది. ఇప్పుడు 7.5 lakhs అయింది. 5.25 లక్షలు అయింది. అంటే 1.75 లక్షలు ఉన్నటువంటి భూమి విలువని 5.25 లక్షల కంటే 3 రెట్లు పెంచి 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని 7.5% చేసుకొని మా ప్రజల్ని వాళ్ళ రక్తం పిండుతాను. వట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా 200 రూపాయలు ఉండడానికి 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం. 1500 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఒక ఫోర్ వీలర్ సైకిల్ మీద కొనుక్కుంటే నీలాంటి వాళ్ళు పాపం ఉండాలని 3000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ ఎక్కువ. ఒక కారు కొనుక్కుంటే లోయెస్ట్ కారు కొనుక్కుంటే 50,000 రూపాయలు ఎక్కువ కట్టాలి లైఫ్ ట్యాక్స్. స్కూల్ చిల్డ్రన్ బస్ పాసులు ఎంత పెంచారంటే 450 రూపాయలు చేసింది. బస్ పాసులు 450 రూపాయలు చేసింది. అంటే 165 రూపాయలు ఉన్నాయి. 165 రూపాయలు ఉన్న బస్ పాస్ 450 రూపాయలు అయింది. తన ప్రజ్ఞాపూర్లో బస్ ఎక్కితే ఎంతమంది ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రావాలంటే 60 రూపాయలు ఉండే 80 రూపాయలు చేసింది. ఆయన ఆర్డినరీ బస్సు 400 రూపాయలు అంటే 60 రూపాయలు చేసింది. స్కూల్ బస్సెస్కి 2,000 రూపాయలు ఉండే ఫిట్నెస్కి 20,000 రూపాయలు చేసింది. స్కూల్ బస్సులకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు దివాలా తీసిందని చెప్పి బాధపడి వాళ్ళు అప్రోచ్ అయితే మీరు ఫిట్నెస్ ఛార్జీలు కట్టకండి అని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇస్తే వాళ్ళు కట్టలేదు. కానీ వాళ్ళు రోజుకి 50 రూపాయలు చెప్పిన ఫైన్ తోటి మళ్ళీ పాత ఫిట్నెస్ ఛార్జీలు కూడా వసూలు చేసే ప్రయత్నం చేస్తారు. కరెంటు బిల్లులు మామూలులకు యూనిట్కి 50 రూపాయలు పెంచాడు. వాస్తవంగా కాదు చెప్పండి, దొంగచాటుగా. దానికి కొంచెం హైయర్ కేటగిరీకి రూపాయి పెంచండు యూనిట్కి. ఇది ఎంత అంటే గతంలో కనీసం పిల్లలతోటి భార్యతోటి కనుక సైకిల్ మీద పోతే ఆపకూరు పోలీసులు. కానీ వాళ్ళ భార్య పిల్లలతోటి పోయినా భార్యకు హెల్మెట్ లేదని, పిల్లలకు కూడా ఇది ముగ్గురు ఉండాలని. ఒక సైకిల్ మీద ఉంటే ఇద్దరు పిల్లలు ఎక్కించుకొని పోతారు, ముగ్గురుంటే కూడా ముగ్గురు ఎక్కించుకొని పోతారు. నాకు తెలిసి పోలీస్ స్టేషన్లకు టార్గెట్లు ఇచ్చి ఇప్పుడు నేను శామిలిపేట నుంచి వస్తుంటే 4 దిక్కులు ఆపిండు. 4 దిక్కుల మా విక్రమరెడ్డి చెప్తాను చూస్తున్నాడు. చెక్ పోస్ట్ కాడ ఒక దగ్గర ఆపిండు, తూంకుట కాడ ఒక దగ్గర ఆపిండు, సికింద్రాబాద్లో ఒక దగ్గర ఆపిండు. అసలే ట్రాఫిక్కి గంట తరబడి ఇళ్లలో కూడా కష్టమవుతుందంటే ఆపి ఫైన్. అసలు స్పీడ్ ఎక్కువ పోయిందని చెప్పి దొంగ కెమెరాలు పెట్టి వాళ్ళకు దొంగ సాడిన చెట్ల సాడిన ఉండి వాటి కెమెరాలు కొట్టి ఇళ్లలో పంపుతున్నారు. నాకు తెలిసి గతంలో 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఇట్లాంటి వాటిని వసూలు చేస్తే ఇవాళ ప్రజల రక్తాన్ని తాగాలని ప్రజలు హింస. స్కూటర్ పోవాలన్నా భయపడుతున్నాడు, ఆటో తీయాలంటే భయపడుతున్నాడు. ఏ పూటకు ఆ పూట రెక్కాడు సెకండ్ పక్కనటువంటి మామూలు ట్రావెల్ ఏజెన్సీస్ ఇలా భయకంపితులవుతున్నాడు. ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇదేనా నా జీడిపి చాలా ఎక్కువ ఉంది, జిఎస్డిపి ఎక్కువ ఉంది అని ఇట్లా దోచుకున్నది ఉండవు. కరెంటు బిల్లులు పెంచి, బస్ ఛార్జీలు పెంచి, భూముల ఛార్జీలు పెంచి, మోటార్ సైకిల్ కూడా పెంచి ఇవాళ మొత్తం ఇంట్లోకెళ్ళి కుటుంబం బయటకు వెళ్తేనే గరీబులు 2 వీలర్లు ఎవరుంటారండి? ఈ కాలంలో స్కూటర్ల కాలం ఉందా? ఇలా పేదోళ్ళు కొనుక్కునేటువంటి బండ్లు అలా 2 వీలర్స్. మీరు ఎవ్వరూ అడగండి, ఫైన్ కట్టని వ్యక్తి ఉన్నాడండి ఇక్కడ తెలంగాణలో. హైదరాబాద్ మీద ఫైన్లు కట్టిన వ్యక్తి ఉన్నాడు. ఇలా చివరికి తాగిపిచ్చేది నువ్వే, సిట్టింగ్ రూమ్ పర్మిషన్ ఇచ్చింది నువ్వే. తాగిపియమని చెప్పి చీఫ్ సెక్రటరీ స్వయంగా రెవెన్యూ సెక్రటరీగా ఉండి కలెక్టర్లకు ఆదేశించేది నువ్వే. గుళ్ళ పక్క పంటి, బల్ల పక్క పంటి, లిక్కర్ షాప్లకు పర్మిషన్ ఇస్తావు. ఇట్లా తాగట్ల బయటకు వెళ్తలేదో పెడితే పైసలు వసూలు చేస్తావు. ఏం కథ ఇది? ఇదేనా నీ గొప్పతనం? నేను 4 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే శక్తి లేని వ్యక్తిని కూట్ల రాయి తీయడానికి శాతగానడివి ఏట్ల రాయి తీసినట్టు 135 కోట్ల జనాభాను పాలించడానికి బీఆర్ఎస్ పెడతాను చెప్పి బోర్ల పడ్డవు. దమ్ముట పెట్టు, పోయిరాపో యూపీకి, పోయిరాపో మధ్యప్రదేశ్కి, వస్తావా అస్సాంకి. ఒక్కటి చక్కగా ఉండదు.
తెలంగాణ ప్రజలారా గమనించండి, మేము మాట్లాడిన ప్రతి మాటకి ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము చాలా ఉన్నాయి రాసుకొచ్చినవి, ఇవన్నీ చెప్తే ఉడవదు. ఇప్పటికే 2 ప్రెస్ మీట్లు అయిపోయినాయి కాబట్టి నేను చెప్పను. వాళ్ళకి గంటల తరబడి చెప్పే సంస్కారం లేదు నాకు. తప్పకుండా ఈ రాష్ట్ర జీడిపి గురించి, ఈ రాష్ట్రం వచ్చినప్పుడున్న అప్పుల గురించి, ఇవాళ దొంగసాటుగా తీసుకున్నటువంటి కార్పొరేషన్ పేరు తీసుకున్న అప్పుల గురించి, ఒక్కొక్క కూరగాయలు అమ్మే ఇంట్లో కూడా ఇట్లా 1,25,000 అప్పుతో పుడుతున్న దాని గురించి, ఇవన్నీ గురించి తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కటి మాత్రం, వ్యక్తిగతమైన దూషణ కనుక పాల్పడితే, మోకాలంత లేడు మోసంతో పిచ్చి పిచ్చి మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తరుపుదని చెప్పే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి, ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయదని చెప్పి నేను తెలియజేస్తాను. శ్రీలంక పక్కకే ఉంది, అనేక చరిత్రలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచిది కాదు. ప్రజల్ని అవమానపరిచే మేము పేదరికలో పుట్టినా, మేము హాస్టల్లో ఉన్న వాళ్ళం, నేను 6 ఫీట్లకి లేకపోవచ్చు, నేను పురుగులంతని బతికినాను, నేను సోషల్ హాస్టల్లో ఉన్నవాడిని, నేను నాకు మంచినీళ్ళు మంచినీళ్ళ బిల్లు ఎత్తుకొస్తేనే మా అమ్మ నాకు అన్నం పెట్టింది, బర్రెగాడికి గడ్డి కోసుకోకపోతే నాకు అమ్మని అన్నం పెట్టింది. నీళ్ళక పుక్కలో బతికినా నేను, మనీలో బతికినా నేను, నువ్వు పుక్కలో బతికినోడివి, మనీలో బతికినోడివి, నీ చెత్త గురించి ఇంతమంది చెప్పేయండి. మేము కాదు అట్లా, మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తావా? మేము ఇప్పటికి కూడా ఎక్కడ మేము విషయాన్ని మాట్లాడుతున్నాం. ఏ దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో చర్చకు, కానీ ఈ తిట్ల పురాణం వెతుకుంటాడు, ఈ డెస్పరేట్గా మాట్లాడతాడు, దమ్ము లేనప్పుడే అట్లాంటి పరిస్థితి వస్తాడు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడేకి వస్తాడు, సబ్జెక్ట్ లేడు ఇట్లాంటి పట్టుకు. నేను నన్ను తెలంగాణ గడ్డ మీద నిషేధించలేవు, నిలువరించలేవు, నీ జేజమ్మంచో కాదు. తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా నీ అరాచకాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ వెకిలి చేస్తుంది, నీ అహంకారాన్ని బొందబెట్టే దాంట్లో నేను కూడా ముందుగా ఉండి తప్పకుండా చేస్తా. దేనికంటే దానికి సిద్ధంగా ఉండి బయలుదేరిన తప్ప భయపడడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తూ సెలవు. ఇష్యూ భూమి ఇష్యూ ఎక్కడ కేంద్రంగా రాష్ట్రంగా? మరి నీకు దమ్ముంటే నీ కలెక్టర్ని పెట్టిద్దా? నా భార్య ఒకటే మాట అన్నది, పోలీసులు లేకుండా రా, 3 గ్రామాల ప్రజలను ప్రజా దర్బారు పెడదాం, నీ తప్పుంటే నువ్వు ముక్కు నిలవరాయి, నా తప్పుంటే నీ ముక్కు నిలవ రాస్తా. కోర్టు ఏం చెప్పి చూసిందా మీరు? వాళ్ళ జోలికి పోవద్దు, మీరు వాళ్ళ జాగ్రత్తను ఫస్ట్ చూపించు. నీ కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్, నీ కలెక్టర్ ఇచ్చిన పాస్ పుస్తకాలు, నీ తల్లిలో ఉన్నటువంటి వాటిని నువ్వు ఎట్లా కాదంటావు? 137 చెప్పగలిగింది, రమ్మని చెప్పు. గదొకటి చెప్తావా? నా మీద పెట్టిన ఆరోపణ దమ్ము లేని ఆరోపణ అయినప్పుడు ఇక ఏం ఆరోపణ చేసినా వాళ్ళకెరక. ఇట్లాంటి విషయాలకి ఇట్లా చెప్తారా? సందర్భం తక్కువ వస్తాయి. ఇవన్నీ ప్లాన్ తోటి చర్చించి చేసేది కాదు. కడుపు మండి ఇట్లాంటి దుర్మార్గాన్ని అంతమందించాలంటే చెప్పే మాటలు. నేను ఒక నాయకుడినే, బాధ్యత నాయకుడిని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.